అట్లాగే గురుగారు మనం జాతకాలు చూయించుకుంటాం కదా! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యి జాసేస్తుంటాం. ఎవరు అడిగితే వాళ్ళకి ఇట్లా హ్మ్. అనేస్తుంటాం. అసలు దానికి ఏమైనా సమయం, సందర్భం గాని, వేళ విశేషం గాని, గ్రహ, నక్షత్ర, తిథి, వార, ఫల అట్లాంటివి ఏమైనా ఉంటాయా? జాతకం చూయించుకోవడానికి? మామూలుగా అయితే గనక దీనికి తిథిలో లేకపోతే వారాలో, నక్షత్రాలో ఎటువంటివేమీ లేవు. ఓకే. మన గ్రహస్థితి బాగోలేనప్పుడు అది పంపుతుంది ఎక్కడికో అక్కడికి. అచ్చచ్చా! ఆ! నాయనా నువ్వు పలానా ప్రసాద్ గారి దగ్గరికెళ్ళు, లేకపోతే వెంకట్రావు గారి దగ్గరికెళ్ళు, లేదా ఆ! పలానా చోటకి వెళ్ళని జెప్పి. ఆ! ఆ పంపినప్పుడు ఎప్పుడైతే పంపుతుందో అప్పుడే మనం వెళ్ళాలి. అవును. ఇప్పుడు చాలామందికి ఒక చోటకెళ్ళాం. వాళ్ళ దగ్గరికెళ్ళాక ఆయన ఆయన చూసాక నాకు గ్రహస్థితి నా భవిష్యత్తు మారిందని. ఆ! అది ఇన్నాళ్ళ నుంచి ఈడు పడుతూ ఉంటాడు బాధలో. అవును. కరెక్ట్‌గా వాడి దగ్గరికెళ్ళేసరికల్లా తీరుతుంది. అవును. అంటే అది మనం వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. ఎవరో ఒకళ్ళతో కరెక్ట్. చెప్పించి అది అవును. పంపుతుంది. బా! అది గ్రహస్థితి ఎప్పుడైతే పంపిందో అప్పుడే ఎళ్ళవలసిందే. అంతే. కొంతమందుంటారు. రోజు పంతులు గారి దగ్గరికెళ్దాం, పంతులు గారి దగ్గరికెళ్దాం అని పొద్దున్నే లేస్తూ ఉంటారు. అవును. సాయంత్రం అయ్యేసరికల్లా మర్చిపోతూ ఉంటారు. ఏ అంటే అది అవ్వనివ్వదు ఆ అది పని. కానీ దీనికి ఈ కరెక్ట్. సమయంలోనే చూడాలి, ఈ సమయంలోనే చెయ్యాలి అనేసి ఏమీ లేదు.